సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్క స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో. సో మీరు ఈసారి ఈ వీడియో ఒక్కసారైనా సరే కంప్లీట్ గా చూసినారనుకోండి, మీకు మళ్ళీ గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది మళ్ళీ ఈ టాపిక్ పైన వీడియో చూడాల్సిన అవసరం అనేది ఉండదు. ఎందుకంటే మనము ఇప్పుడు మొత్తం ఎక్దమ్ ప్రాక్టికల్ గా ఎక్దమ్ మొత్తం ప్రతి ఒక్క పాయింట్ డీప్లీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి బ్రో, సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీరు కనుక ఇప్పటి వరకు గ్రో యాప్ లో అంటే గ్రో లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే సో ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ఈ వీడియో పైన ఈ టాపిక్ పైన కూడా మనం వీడియో అనేది చేసినుండే, మన ఛానల్ పైన వీడియో ఉంటది, సరేనా? అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తా, లేదంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి కూడా మీరు గ్రో అని సెర్చ్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎనీవేస్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మన ముంగట ఇంటర్ఫేస్ అనేది ఉంటది. సో ఈ రోజు ఏంటంటే మనము గ్రో యాప్ లో ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూసుకుందాం. ఆల్రెడీ మనం ఇంట్రాడే పైన వీడియో చేసినాం బ్రో. నేను మీకు ఆ వీడియో లింక్ ఎండ్ స్క్రీన్ ఇస్తా, సరేనా? సో ఈ రోజు మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రేడింగ్ చేయాలంటే మన అకౌంట్ లో మనీ అనేవి ఉండాలి బ్రో. పైసలే లేకపోతే మనం ఎట్లా చేయగలుగుతాం చెప్పండి? అందుకోసం ఇప్పుడు నేను మీకు మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా విత్‌డ్రా చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 5 సెకండ్స్‌లో అయిపోతది. దాని తర్వాత మనము ఆప్షన్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు. ఓకే, జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనీ యాడ్ చేసుకోవడానికి పైన మన ప్రొఫైల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ మీకు 00 అయితే షో చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర 9000 ఉన్నాయి. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన చూసుకోవచ్చు, యాడ్ మనీ అని మనకు ఒక ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా! సింపుల్‌గా మనము దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలో అంతా టైప్ చేసుకోండి. మీరు 10,000 అనుకుంటే 10,000 ఎంత అంటే అంతా టైప్ చేసుకొని ఇక్కడ కింద యాడ్ మనీ అని ఆప్షన్ వచ్చేస్తది మీకు. సింపుల్‌గా యాడ్ మనీ పైన క్లిక్ చేసుకుంటే సో డైరెక్ట్‌గా మీరు ఫోన్‌పే‌లోకైతే రీడైరెక్ట్ అయిపోతారు. అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ దీంట్లో ఇచ్చినారో ఆ బ్యాంక్ అకౌంట్‌తోనైతే పే చేసేయండి. సో వితిన్ సెకండ్స్‌లో మీకు ఇన్‌స్టంట్‌లీ మనీ అనేవి యాడ్ అయిపోతాయి బ్రో, సరేనా? సో ఇప్పుడైతే యాడ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఆల్రెడీ 9000 ఉన్నాయి. సో దీంతో నేను మీకు ఒక డెమో లాగా చేసైతే చూపిస్తా. ఓకే, సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మనము మొత్తం హోమ్ పేజ్‌కి అనేది వచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి కోసం మనకు ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు, పైన టాప్‌లో మనకు నిఫ్టీ 50 అనేది ఉంటది బ్రో. అండ్ దాని పక్కన చూసుకోవచ్చు, ఇదే విధంగా సెన్సెక్స్ అని ఉంటది. బ్యాంక్ నిఫ్టీ ఉంటది. ఆల్ ఇండైసెస్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇంకా ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ మనము మెయిన్‌గా ఏందంటే చాలా మంది నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ మీరు ఒకవేళ బిగినర్ అయితే మీరు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నట్లయితే మీరు ఏం చేయండంటే మీరు నిఫ్టీ 50 నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే నిఫ్టీ 50లో మనకు కొంచెం సేఫ్‌గా అయితే ఉంటది. అదే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఏందంటే చాలా ఫాస్ట్ ఉంటదన్నట్టు ఇంకా. సో దాంతోని మీకు కొంచెం ఏందంటే మీకు అర్థం గాదు. అందుకోసం ముందు చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే బెస్ట్ అన్నట్టు. ఓకే. అండ్ ఇంకోటి చెప్తున్నా బ్రో, ఇప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తున్నాం గదా! ఇది కూడా చాలా రిస్కీ గూడా ఉంటది. అండ్ ప్రాఫిట్ అయితే చాలా మంచి ప్రాఫిట్స్ అయితే, లాస్ అయితే కూడా చాలా ఫాస్ట్‌గా లాస్ అయితది. రిస్కీ అయితే ఉంటది. ఓకేనా? ఎందుకు రిస్కీగా ఉంటదో నేను మీకు చూపిస్తా, మీకే అర్థమైతది. జాగ్రత్తగా చూడండి. మీకు గూడా అర్థమైతది ఎట్లా చేస్తే బెటర్‌గా ఉంటది ఏందనేది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకుందాం గైస్ ఇక్కడ. నిఫ్టీ 50 పైన క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకోంగానే మన ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తది. సో ఇక్కడ నుంచి మనకు ఈరోజు మార్కెట్ ఎట్లా మూవ్ అయితుందనేది చూడనీకైతే కనిపిస్తది ఈ చార్ట్‌లో, సరేనా? అండ్ ఇక్కడ నుంచి మీరు 1 వీక్‌లో, 1 మంత్‌లో, 3 మంత్స్‌లో ఎట్లా మూవ్ అయితుంది నిఫ్టీ అనేది కనిపిస్తది. 1 వీక్ పైన క్లిక్ చేసుకుంటే 1 వీక్ చార్ట్ వచ్చేస్తది. ఓకేనా? 1 మంత్ పైన క్లిక్ చేస్తే 1 మంత్. ఓకే. 1 మంత్ చూస్తే ఓవరాల్‌గా చూస్తే ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది మార్కెట్ అనేది. ఓకేనా? ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 1 డేకైతే పెట్టుకుంటా మళ్ళీ. సో ఈరోజు చూసుకుంటే ఈరోజు మెల్లమెల్లగా మార్కెట్ కొంచెము అప్ ట్రెండ్‌లో అయితే ఉందన్నట్టు గైస్ ఈరోజు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది గదా! ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏందంటే మనకు ఫుల్ చార్ట్ అనేది వచ్చేస్తది. పెద్ద చార్ట్ అనేది, పెద్ద స్క్రీన్ అనేది ఓపెన్ అయితది. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ. సో మీరు చూసి ఉంటారు గదా! చాలా మంది ట్రేడర్స్ ఈ చార్ట్‌నయితే యూజ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఒకవేళ మీరు చార్ట్ చేంజ్ చేసుకోవాలి, క్యాండిల్స్ చేంజ్ చేయాలంటే ఇగో ఇక్కడికెళ్ళి మీరు వేరే చార్ట్స్ గూడా పెట్టుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఉంటాయి మీకు. రింకో చార్ట్స్ అనేది ఉంటాయి. రింకో చార్ట్స్ అని ఉంటాయి. అండ్ చాలా ఉంటాయి. హైకినాషి అని చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు ఏ చార్ట్ అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ నార్మల్ క్యాండిల్స్ అనేవి పెట్టేసుకున్నా నేనైతే ఇప్పుడు. అండ్ ఇక్కడ మనకు టైమ్ ఫ్రేమ్ ఆప్షన్ ఉంటది. మీకు తెలిసింది, ఇక్కడికెళ్ళి మీరు టైమ్ ఫ్రేమ్ చేంజ్ చేయొచ్చు. మీరు 1 మినిట్ కంఫర్టబుల్ అయితే 1 మినిట్, 5 మినిట్ లేదా 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడేందంటే నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే ఇక్కడ స్కాల్పింగ్ లాగా చేస్తా ఒకటి ఎగ్జాంపుల్ కోసం, సరేనా? సో దాని తర్వాత మనకు
ఇక్కడ చార్ట్ రీడింగ్ అనేది చేసుకోవాలి మంచిగా. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్ ఆప్షన్ కూడా ఉంటది. ఇక్కడికెళ్ళి మీకు నచ్చిన ఇండికేటర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లైక్ ఈఎంఏ అంటే మూవింగ్ యావరేజ్ ఎక్స్‌పోనెన్షియల్. ఈ విధంగా మీరు ఇష్టం వచ్చిన ఇండికేటర్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. మీ స్ట్రాటజీ బట్టి ఇండికేటర్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్‌నైతే పెట్టేసుకున్నా గైస్ ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనము మార్కెట్‌ని ఇప్పుడు ప్రెజెంట్ చూసుకోవచ్చు, మార్కెట్ అనేది టోటల్‌గా అప్ ట్రెండ్‌లో అయితే ఉంది. అంటే ఈ విధంగా సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ అనేది పైకైతే వెళ్తుందన్నట్టు గైస్. ఓకేనా. సో బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చూస్తే కొంచెం ఇక్కడ చిన్నగా ఏందంటే ఈ విధంగా మనకు పుల్ బ్యాక్ లాగైతే తీసుకుంటుందన్నట్టు గైస్. ఓకేనా. సో మీ స్ట్రాటజీ బట్టి మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. మీ స్ట్రాటజీస్ ఉంటాయి కదా బ్రో, మీకు అర్థమైతది ఎప్పుడు ఎట్లా తీసుకోవాలి ఏందనేది. ఒకవేళ మీకు స్ట్రాటజీ అనేది లేదు మీ పర్టిక్యులర్‌లీ అంటే మన ఛానల్ పైన నేను చాలా స్ట్రాటజీస్ చూపిస్తూనే ఉంటాం. ఛానెల్‌లో చూడండి, చెక్ చేయండి. సరేనా? సో, ఇప్పుడు మనం ఒక ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ బ్రో, ఇప్పుడు చూసుకోవచ్చు, మార్కెట్ అనేది మనకు ఇగో ఇక్కడికెళ్ళైతే ఫాలింగ్ సైడ్ అయితేనే వస్తుందన్నట్టు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఇప్పుడు ఫాలింగ్ అనేది అయితుంది. బట్ మళ్ళీ ఇక్కడికెళ్ళి చిన్నగా ఏందంటే సపోర్ట్ లాగా తీసుకొని పైకైతే వెళ్ళొచ్చు. ఓకేనా? చెప్పలేమన్నట్టు. సో, ఇక్కడ సింపుల్‌గా చెప్తా చూడండి. ఎప్పుడైతే మనకు మార్కెట్ ఈ విధంగా ఫాలింగ్ సైడ్ వస్తది అని అర్థమైతదో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ పుట్ సైడ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాం, పుట్ సైడ్. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్తదని మనం ప్రెడిక్ట్ చేస్తామో అప్పుడు మనము కాల్ సైడ్ అయితే మనము ఎంట్రీ అనేది తీసుకుంటాం గైస్. ఓకేనా. సో ఇప్పుడు కాల్ పుట్ ఏందంటే నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునే ముందు ఏం చేస్తామంటే ఇగో ఇక్కడ ఆప్షన్ చైన్ అని ఉంది కదా! ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షన్ చైన్ అని. సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకుంటాం గైస్. దీనిపైన క్లిక్ చేసుకుంటే మన ముంగట ఈ విధంగా అయితే వచ్చేస్తది. సో ఇక్కడ నుంచి మనము ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. అంటే ఇక్కడికెళ్ళి మనం ఏ ప్రీమియంలో తీసుకోవాలంటే ఆ ప్రీమియంలో తీసుకోవచ్చు. ఇక్కడ మీకొక చిన్న కన్‌ఫ్యూజన్ ఉండుంటది. బ్రో ఇక్కడ చాలా నంబర్స్ అయితే ఉన్నాయి గదా బ్రో! ఇగో ఇక్కడ చాలా నంబర్స్ అయితే ఉన్నాయి గదా! సో ఎట్లా బ్రో ఇది అర్థమైతలేదంటే సింపుల్ గైస్. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏవైతే ఉన్నాయో ఇవొచ్చేసి మనకు కాల్ ప్రైజెస్. ఇగో ఇవొచ్చేసి మనకు పుట్ ప్రైజెస్. చెప్పినా గదా! ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తదో అప్పుడు మనము ఇగో ఈ ప్రైజెస్ నుంచి ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడి ప్రైజెస్ నుంచి. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఫాలింగ్ అయితదో అప్పుడు మనము ఈ పుట్ సైడ్ ప్రైజెస్ నుంచి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇది మధ్యలో ఏందంటే ఇది మన స్ట్రైక్ ప్రైస్ అన్నట్టు. ప్రెజెంట్ ఏ స్ట్రైక్ ప్రైస్ మీద నడుస్తుంది మార్కెట్ అనేది అదన్నట్టు. ఓకేనా. స్ట్రైక్ ప్రైస్ అన్నట్టు. సరేనా? ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తదో అప్పుడు మనం కాల్ సైడ్ నుంచి ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే ఫాలింగ్ అయితదో పుట్ సైడ్ నుంచి ఎంట్రీ తీసుకుంటామని. బట్ ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తది. బ్రో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేనిప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది బ్రో. నేనిక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అని అన్నావు. బట్ ఇక్కడ కాల్ సైడ్ కూడా చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి గదా బ్రో! ఏ ప్రైస్‌లో తీసుకుంటే మనకు ప్రాఫిట్ అయితది? ఇగో చూసుకోవచ్చు, చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి గదా! ఇక్కడ లైన్‌గా ఈ విధంగా. సో, ఈ ప్రైజెస్ నుంచి ఏ ప్రైస్‌లో ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ అయితదని మీకు ఈ డౌట్ గూడా వస్తది. సింపుల్ గైస్, మీరెప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారో అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇగో ఈ ఏదైతే లైన్ ఉందో ఈ మధ్యల, ఇది మధ్యలో ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ ఎట్ ద మనీ అంటారన్నట్టు. ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్రైస్ మీద నడుస్తుందో ఎట్ ద మనీ అని అంటాం. సరేనా? సో, మీరెప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటారో అప్పుడు ఈ ఎట్ ద మనీకి పైన నుంచి ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ కింది అయితే వదిలేయండి. ఈ కింది మనకు దీంట్లో టైమ్ డికే అవి ఎక్కువ చాలా ఫాస్ట్‌గుంటది. లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని ప్రీమియం సైజ్ చాలా తక్కువుంటది. బట్ ఏందంటే మనకు లాస్ అయితదన్నట్టు. అదే ఇక్కడ చూసుకుంటే పైన దాంట్లో చూసుకుంటే మనకు ఈ ప్రైజెస్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. 220, 250, 280, 300 అట్లుంటది. బట్ ఏందంటే మనకు ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే దీంట్లో మనకు టైమ్ డికే అనేది చాలా తక్కువ ఇంపాక్ట్ అనేది చేస్తదన్నట్టు. అర్థమైతుంది గదా! ఇది కాల్ ప్రైజెస్ కోసం. అదే మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ గూడా మనకు చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడికెళ్ళి ఎట్లా ఎంట్రీ తీసుకోవాలంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఉందా? స్ట్రైక్ ప్రైస్‌కి కింది దాంట్లో ఎంట్రీ తీసుకోవాలి. కాల్ సైడ్ తీసుకుంటే ఈ పైన దాంట్లో తీసుకోవాలి. పుట్ సైడ్‌లో తీసుకుంటే కింది దాంట్లో తీసుకోవాలి. కింది దాంట్లో మనకు టైమ్ డికే అనేది ఇంపాక్ట్ ఎక్కువ పడతదన్నట్టు. పైన దాంట్లో తీసుకుంటే మనకు ఇవి లాస్ అయితే ఒకవేళ పుట్ సైడ్ తీసుకుంటే. అర్థమైంది గదా! ఐ హోప్ మీకు క్లియర్ అయింది అని ఆశిస్తున్నా. ఇప్పుడు నేను మీకు ఒక లైవ్‌లో ఒక చిన్న ట్రేడ్ లాగా తీసుకొని చూపిస్తే మీకు ఇంకా అర్థమైతది. మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ చార్ట్‌నయితే చూసుకుంటాం. చూసుకోవచ్చు, చార్ట్‌ని చూసుకుంటే ఇక్కడైతే మనకు మార్కెట్ ప్రెజెంట్ అయితే చిన్నగా ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి నేను సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక పుట్ సైడ్ ఎంట్రీ తీసుకొని చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకుంటా.
దాని తర్వాత ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు ప్రీమియం ప్రైజెస్. దీంట్లోకెళ్ళి దేంట్లో అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ పైనైతే తీసుకుంటా. 206 నడుస్తుంది గదా! ఏ స్ట్రైక్ ప్రైస్ 23,900 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది. నేనేం చేస్తా దీనిపైన జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకుంటా. ఇగో ఇటు సైడ్ క్లిక్ జేయాలి ఎప్పుడైనా సరేనా. ఇగో ఇక్కడ క్లిక్ చేసుకుంటా. మనం పుట్ సైడ్ తీసుకోవాలంటే. దాని తర్వాత సింపుల్ ఇక్కడ బై ఉందా? బై పైన క్లిక్ చేసుకుందాం. బై పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చేస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోవాలి మనము. మన దగ్గర 9,000 ఉన్నాయి. బట్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి మనకు 13,000 అనేది తగులుతున్నాయి. అంటే మన దగ్గర అమౌంట్ తక్కువున్నాయి కాబట్టి సో, ఇప్పుడు మనం ఇది ట్రేడ్ తీసుకోలేము. ట్రేడ్ తీసుకోలేము గదా! అని ఇప్పుడు మనం ఒకవేళ పైన సైడ్ తీసుకున్నామనుకో, దీంట్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇగో, ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ పైన తీసుకున్నా అనుకోండి. నేను ఇక్కడ క్లిక్ జేసి చూపిస్తా. ఇక్కడ తీసుకున్నా అనుకోండి. ఇగో ఇక్కడ ఎంత తగులుతున్నాయి? జస్ట్ 8,000 తగులుతున్నాయి. ఇది మనం తీసుకోవచ్చు. బట్ ఏందంటే నేను చెప్పినా గదా! ఒక్క నిమిషం. నేను చెప్పినా గదా! ఏం చెప్పినా మనం పుట్ సైడ్ తీసుకుంటే కింది వాటిలోనే తీసుకోవాలి బ్రో. పైన వాటిలో తీసుకోవద్దని. పైన దాంట్లో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము మనకి ఎట్లైనా అమౌంట్ ఎక్కువ తగులుతుంది గదా! అని పైన దాంట్లో తీసుకోనీకి ట్రై చెయ్యకండి వేస్ట్‌గా. మీరు ఇంకా బిగినర్స్ మీకు అంత ఉండదన్నట్టు అర్థమైతుంది గదా! అంత మంచిగా మీకు ఒక ఏమంటారు దానికి ఒక ఏమంటారు మనకు చేస్తూ వస్తదంటారు గదా! అట్లా మీకు చేస్తూనే మీకు అనుభవం అనేది వస్తది గాబట్టి, సో, మీరు స్టార్టింగ్ కింది దాంట్లోనే తీసుకోనీకి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మన కింది దాంట్లో నా దగ్గర అమౌంట్ తక్కువున్నాయి గాబట్టి నేను తీసుకోలేకపోతున్నా. ఓకేనా. ఒకవేళ మీరు తీసుకుంటే ఎట్లా తీసుకోవాలంటే సింపుల్ ఇప్పుడు చూడండి. నేనిప్పుడు ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ పైన ఈ ప్రీమియం ప్రైస్‌నైతే సెలెక్ట్ జేసుకుంటా. బై పైన క్లిక్ జేసుకుంటా. క్లిక్ జేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెలివరీ ఉంటది అండ్ ఇంట్రాడే అని ఉంటది. సింపుల్‌గా మీరు ఇంట్రాడే పైన క్లిక్ జేసుకొని పెట్టుకోండి. ఇంట్రాడే పైన క్లిక్ జేసేసుకున్నా నేను. దాని తర్వాత అండ్ ఇంకోటి చెప్తున్నా, మీరు ఒకవేళ ఈ ట్రేడ్‌ని హోల్డ్ చేయాలి, రేపటి వరకు హోల్డ్ చేయాలంటే మీరు డెలివరీ పైన క్లిక్ జేసుకోండి. నేను ఒకటే చెప్తా, ఆప్షన్ బయింగ్‌లో అస్సలు హోల్డ్ చేయొద్దు. వేస్ట్‌గా లాస్ అయితారు. ఆప్షన్ బయింగ్ చాలా రిస్కీగా అయితే ఉంటది. అదే ఆప్షన్ సెల్లింగ్ అంటే అలాగుంటది. దాంట్లో టైమ్ డీకే మన ఫేవర్‌లో నడుస్తది. ఆప్షన్ బయింగ్‌లో డెలివరీలో హోల్డ్ చెయ్యకండి మీరు. 1 డే అట్లా అస్సలు హోల్డ్ చేయొద్దు వేస్ట్‌గా. ఓకేనా. మీరేందంటే చిన్న చిన్న ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటికి రావడమే బెటర్ అని అంటా నేను. అందుకోసం ఇంట్రాడే పైనే క్లిక్ జేసి పెట్టండి. దాని తర్వాత ఇక్కడికెళ్ళి మీరు ఎన్ని లాట్స్ అంటే అన్ని లాట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక లాట్‌లో దీంట్లో 65 క్వాంటిటీ అనేది ఉంటాయి. అంటే ఒక లాట్‌లో మనకు 65 షేర్స్ అనేవి వస్తాయన్నట్టు గైస్ ఇక్కడ. ఓకేనా. సో, ఇక్కడికెళ్ళి మీరు ఎంత అంటే అంత పెంచుకోవచ్చు. ఓకేనా. సో, ఒకటే లాట్ తీసుకుంటా నేను. దాని తర్వాత ఇక్కడ మీరు మార్కెట్ ప్రైస్ పెట్టుకోవాలంటే మార్కెట్ ప్రైస్‌తోని తీసుకోవచ్చు. లేదంటే లిమిట్ ప్రైస్ నుంచి గూడా మీరు ఒక లిమిట్ సెట్ చేసి తీసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్ ప్రైస్‌తోనే తీసుకుంటా. దాని తర్వాత ఇక్కడికెళ్ళి మీరు యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ గూడా పెట్టుకోవచ్చు. బట్ నేను తర్వాత గూడా పెట్టుకోవచ్చు మనము. మన ఇష్టం ఉంటది. పెట్టుకోవాలనుకుంటే సింపుల్‌గా ఇగో లైక్ ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ పైన క్లిక్ జేసుకుంటే ఇక్కడ వచ్చేస్తది. ఓకేనా. ఇక్కడ యాక్చువల్లీ మనకు ఇంట్రాడే కోసం యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ ఆర్డర్ అనేది ఇస్తలేడు బ్రో ఇక్కడ మనకు. చూసుకోవచ్చు ఇంట్రాడే పైన క్లిక్ జేస్తే వస్తలేదు. అదే మనం డెలివరీ పైన క్లిక్ జేసుకుంటే ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ గూడా ఇప్పుడే పెట్టుకోవచ్చు. బట్ పర్లేదు గైస్ ఇక్కడ మీరు ఇంట్రాడే పైన క్లిక్ జేసుకొని ట్రేడ్ తీసుకున్న తర్వాత గూడా మీరు స్టాప్ లాస్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు. నో ఇష్యూ. ఓకేనా. సింపుల్ ఉంటది. అక్కడికెళ్ళి గూడా పెట్టుకోవచ్చు మనము. సో, ఇప్పుడైతే చూసుకోవచ్చు మన దగ్గర అమౌంట్ తక్కువున్నాయి కాబట్టి ఇక్కడ యాడ్ మనీ అని ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ మీకు సింపుల్‌గా ఏందంటే ఇట్లా రాకుండా డైరెక్ట్‌గా బై అని వస్తది. మీరు సింపుల్‌గా బై చేసుకోవచ్చన్నట్టు. మీరు ఒక సింపుల్‌గా ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను తీసుకుంటాలే. ఎందుకు దాంట్లో నాకు అమౌంట్ అనేవి ఎక్కువున్నాయి గాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం సింపుల్‌గా నేను మీకు ఒక ఔట్ ఆఫ్ ది మనీలో ఒక ట్రేడ్ తీసుకొని చూపిస్తా. ఒకవేళ మనకు దీంట్లో లాస్ అయినా పర్లేదు. బట్ ఏందంటే మీకు ఒక చిన్నగా అర్థమైతదన్నట్టు. ఓకేనా. ఒకసారి చార్ట్ చూసుకుందాం. ఓకే. ఫాలింగ్ సైడే వస్తుంది గాబట్టి ఒక సింపుల్‌గా నేను ఇగో ఈ స్ట్రైక్ ప్రైస్ పైన తీసుకోనీకి ట్రై చేస్తా ఈ ప్రీమియంలో. సో, ఈ పైన దాంట్లో అస్సలు తీసుకోవద్దు బ్రో పుట్ సైడ్. బట్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే కొంచెం అమౌంట్ తక్కువున్నాయి గాబట్టి చూపిస్తున్నాను నేను. ఓకేనా. సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ 1 లాట్ తీసుకున్న 65 క్వాంటిటీ అండ్ ఇక్కడ ఇంట్రాడే ఏదన్నా పెట్టుకోవచ్చు. డెలివరీ ఇంట్రాడే నో ప్రాబ్లమ్. సో, డెలివరీ ఉండనిస్తా నేను. దాని తర్వాత సింపుల్ ఇక్కడ బై పైన క్లిక్ జేసేస్తే చూసుకోవచ్చు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడికెళ్ళి మన ప్రాఫిట్ లాస్ గూడా చూడనీకైతే కనిపిస్తది. ఓకేనా. చూసుకోవచ్చు ప్రాఫిట్ లాస్ 65, ₹100 అట్లా ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే ఇగో ఎంతకు తీసుకున్నాం బ్రో 134కి మనం పర్చేస్ జేసినాం ఇక్కడ. ఓకేనా. సో, ఇప్పుడు 135 అట్లా నడుస్తుంది కాబట్టి మనకు ప్రాఫిట్ నడుస్తుంది. ఇప్పుడు స్టాప్ లాస్ మనం టార్గెట్ పెట్టుకుందాం. పెట్టుకోవడానికి సింపుల్‌గా ఇగో ఇక్కడ మనం క్లిక్ జేసుకుందాం. ఓకేనా. ఇక్కడ క్లిక్ జేసుకొని ఇక్కడ యాడ్ స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేస్తది. ఓకే. సింపుల్‌గా దీనిపైన క్లిక్ జేసుకొని సో, ఇక్కడికెళ్ళి మీరు స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను
స్టాప్ లాస్ 124 పెట్టుకుంటున్నా. 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. 154 టార్గెట్ పెట్టుకొని సేల్ చేస్తున్నా. ఓకేనా? చూసుకోవచ్చు. స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. ఇక్కడ నాకు ప్రాఫిట్ ఎందుకు చిన్నగా కనిపిస్తుందంటే మార్కెట్ ఫాలింగ్ అయితుంది. మనం పుట్ సైడ్ తీసుకున్నాం. ఎప్పుడైతే మార్కెట్ ఫాలింగ్ అయితదో అప్పుడు మనం పుట్ సైడ్ తీసుకోవాలి. మనం కరెక్ట్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ప్రాఫిట్ చూడనీకి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడికెళ్ళి మళ్ళీ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిందనుకోండి మనకు లాస్ చూడనీకి కనిపిస్తది. అర్థమైంది కదా! ఈ విధంగా అయితే ఉంటది బ్రో. సో, ఇక్కడ చూసుకోవచ్చు 146, 126, 152 అట్లా మనకు చిన్నగా ప్రాఫిట్ కనిపిస్తుంది. అండ్ మీకు ఇంకోటి చెప్తా చూడండి. మీరు రాంగానే ఇక్కడ మీకు ఇగో ఈ విధంగా ఏం కనిపియకపోవచ్చు. ఈ విధంగా మీకు ఏం ప్రాఫిట్ లాస్ కనిపియకపోతే జస్ట్ ఒక్కసారి ఇగో ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇగో ఇక్కడ మీకు స్టాక్స్ ఉంటది. ఇక్కడ ఎఫ్ఎన్ఓ ఉంటది. మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ఎన్ఓ పైన క్లిక్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ లాస్ చూడనీకి కనిపిస్తది. చూడండి 400 ప్లస్ ప్రాఫిట్ చూడనీకైతే కనిపిస్తుంది బ్రో ఇక్కడ. ఎందుకు కనిపిస్తుందంటే మార్కెట్ అనేది ఫాలింగ్ సైడ్ వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జిట్ అవ్వాలి చాలు ఇంత ప్రాఫిట్ అనుకుంటే ఇగో 500 పైన 600 ఎళ్ళిపోయింది. సో, ఎగ్జిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ఆల్ అని ఒక ఆప్షన్ అనేది చూడనీకి కనిపిస్తుంది కదా! సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకుంటే మన మనం ట్రేడ్‌లోకెళ్ళైతే ఎగ్జిట్ అయిపోతాం. చూసుకోవచ్చు ఈ ట్రేడ్‌లో మనకి రూ. 702 అనేది ప్రాఫిట్ బుక్ అయింది. అండ్ నేను మీకు ఇంకోటి చెప్తున్నా. ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తూనే బ్రో ఏంది బ్రో నువ్వు మాకు చెప్తూనే 700 ప్రాఫిట్ చేసేసినావు కదా! అని మీరు ఇట్లా అట్రాక్ట్ అనేది అవ్వకండి బ్రో. ఎందుకంటే ఇది అంత ఈజీ కూడా ఉండదు బ్రో. చూసినారు కదా! నేను ట్రేడ్ తీసుకొని జస్ట్ 1 మినిటో, 2 మినిటో అయింది. 1 మినిటే అయింది. 1 మినిట్‌లో మనకు 700 ప్రాఫిట్ అయింది. 700 లాస్ కూడా అయితది ఒక్కొక్కసారి. అర్థమైతుంది కదా! చాలా ఫాస్ట్ ఉంటదిక్కడ మార్కెటు. మన ఫేవర్‌లో మార్కెట్ నేను తీసుకోంగానే ఇక్కడ ఎట్లైనా ఫాలింగ్ అయింది గాబట్టి మనకు ప్రాఫిట్ అయింది. ఒకవేళ మనం ట్రేడ్ తీసుకోంగానే ఇక్కడికెళ్ళి ఈ విధంగా రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిందనుకోండి వేస్ట్‌గా లాస్ అయితుండే. అర్థమైతుంది గదా! ఇక్కడ ఆప్షన్ బయింగ్ అనేది చాలా రిస్కీగా ఉంటది. మీకు అంత ఈజీగా ఏమి ఉండదు ముందే చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేస్తూ మీరు డైలీ వచ్చి చార్ట్స్ చూడండి. మంచిగా అర్థమైతది మీకు. దాని తర్వాత మీరు స్టార్ట్ చేయండి. సరేనా? సో, ఈ విధంగా మనం ప్రాపర్‌గా అన్నీ పెట్టుకోవచ్చు బ్రో. స్టాప్ లాస్ నేను ప్రతి ఒక్కటి చూపించిన మీకు స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా ట్రేడ్ తీసుకోవాలనేది. ఇప్పుడు మీకు బ్రోకరేజ్ గూడా చూపిస్తా. బ్రోకరేజ్ ఎంత తగిలిందనేది. అండ్ మీకు పొజిషన్ డీటెయిల్స్ గూడా చూపిస్తా. మనం ఎంతకు పర్చేజ్ చేసినాం, ఎన్ని పాయింట్స్ బుక్ చేసినాం అనేది. సరేనా? సో, పొజిషన్ డీటెయిల్స్ చూసుకోవడానికి ఇగో ఇక్కడ క్లిక్ చేసుకుందాం మనం. సో, ఇక్కడ క్లిక్ చేసుకుందాం మళ్ళీ మనము. మన ప్రాఫిట్ పైన క్లిక్ చేసుకుంటే సో, ఇక్కడ మనకు ఒక్క నిమిషం మళ్ళీ క్లిక్ చేసుకుంటా. ప్రాఫిట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇగో ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! మనం ట్రేడ్ తీసుకున్నది. సో, సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకొని, ఇక్కడ మనం పొజిషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు పొజిషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మనకి ఎంతకు పర్చేజ్ చేసినాం, ఎంతకు సేల్ చేసినాం అనేది. చూసుకోవచ్చు 65 క్వాంటిటీ ఒక 1 లాట్ తీసుకొనుండే. ఎప్పుడు బై చేసినాం బ్రో? ఎగ్జాక్ట్‌లీ 12:08 కైతే బై చేసినాం. ఇక్కడ మనకు టైమింగ్ గూడా ఉంటది. చూసుకోవచ్చు టైమింగ్. ఓకేనా? 12:08కి బై చేసినాం. ఎంతకు బై చేసినాం? 134కైతే బై చేసినుండే. మళ్ళీ ఎప్పుడు సేల్ చేసినాం? 12:10కి జస్ట్ 2 మినిట్స్‌లో మనము ఎంత 145కైతే సేల్ చేసినాం. అంటే దగ్గర దగ్గర మనం ఇక్కడ ఎంత ఒక 11 పాయింట్స్ అనేవి క్యాప్చర్ అయితే చేసినాం. అర్థమైతుంది కదా! 11 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అంటే 11/65 చేస్తే మీకు ఇక్కడ మనం చేసిన ప్రాఫిట్ అనేది వచ్చేస్తది. రూ. 702 అనేది వచ్చేస్తది. ఈ విధంగా. అర్థమైతుంది కదా! అంటే మనము జస్ట్ 2 మినిట్స్‌లో 10 పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేసినాం. చూసినారా? 2 మినిట్స్‌లో మార్కెట్ 10 పాయింట్స్ మూవ్ అయిపోయింది. సో, ఇంత రిస్కీగా అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? చూసుకోవచ్చిప్పుడు. నేను తీసుకోంగానే మన ఫేవర్‌లో వచ్చింది కాబట్టి మనకు ప్రాఫిట్ అయింది. మనం తీసుకోంగానే ఈ విధంగా రిజెక్షన్ తీసుకొని గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయనుకోండి వేస్ట్‌గా లాస్ అయితుండే మనకు. అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే ఉంటది బ్రో. సరేనా? సో, ఇప్పుడు నేను మీకు ఇది గూడా చూపిస్తా. బ్రోకరేజ్ చార్జెస్ గూడా చూపిస్తా ఎంత తగిలినాయనేది. మొత్తం హోమ్ పేజ్‌కనేది వచ్చేద్దాం. దాని తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుందాం. బ్రోకరేజ్ చార్జెస్ చూసుకోవడానికి. దాని తర్వాత మన అమౌంట్ పైననేది క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ టుడే యాక్టివిటీ పైన క్లిక్ చేసుకుందాం. సరేనా? క్లిక్ చేసుకుంటే ఇక్కడ మన ప్రాఫిట్ వచ్చేస్తది. ఇగో బ్లాక్డ్ చార్జెస్ అనేవి వచ్చేస్తాయి. అంటే బ్రోకరేజ్ ఎంత తగిలిందనేది. ఇగో రూ. 40 బ్రోకరేజ్ తగిలింది. అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ తెలిసింది కదా! టాక్స్ అని, అదని, స్టాంప్ డ్యూటీ అని వేస్ట్‌గా కొట్టేస్తారు మధ్యలో పైసలు. అవి ఇవి కలిపి టోటల్‌గా రూ. 64 అనేవి మనకిక్కడ బ్రోకరేజ్ అనేది తగిలిందన్నట్టు గైస్. ఓకేనా? సో, మన బ్రోకరేజ్ పోంగా రూ. 637 ఇక్కడ మనకు ప్రాఫిట్ అనేది అయిందిక్కడ. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇక్కడ మీకు ఇప్పుడు ప్రెజెంట్ మన బ్యాలెన్స్ చూసుకుంటే, బ్రో ఇదేంది బ్రో మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా మన బ్యాలెన్స్ ఇంతే ఉండే. బట్ ఇప్పుడు ప్రాఫిట్ చేసినది యాడ్ కాలేదేంది బ్రో అంటే, మన ప్రాఫిట్ చేసిన అమౌంట్ ఇప్పుడే యాడ్ కాదు బ్రో. నెక్స్ట్ డే వరకు మీకు యాడ్ అయితది. నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయితది కదా! అందులోపు మీకు సెటిల్ అనేది అయిపోతది అమౌంట్. అర్థమైతుంది కదా!
ఈ విధంగా అయితే ఉంటది. వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ అమౌంట్ నెక్స్ట్ డే వరకు సెటిల్ అయిపోతది ఎట్లైనా. సరేనా? సో, ఈ విధంగా మీరు ప్రాపర్‌గా ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేయొచ్చు బ్రో. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా బ్రో. సో, ఇంత డీటెయిల్‌గా ఇంత మంచిగా మీకు ఎవ్వరు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఒక బ్యూటిఫుల్‌గా కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటేందంటే బ్రో, మీరు ఒక బిగినర్ అయితే ప్లీజ్ మీరు స్టార్టింగే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయకండి. చాలా రిస్కీగా అనేది ఉంటది. మీరేందంటే నార్మల్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ అట్లా చేసుకోవచ్చు. సరేనా? ఇంట్రాడే చాలా సింపుల్ ఉంటది. దాంట్లో మీకు టైమ్ డికే అనేది ఉండదు. సో, ఇప్పుడు ఇంట్రాడే ఎట్లా చేయాలి అని మీకొక డౌటొస్తది. సో, సింపుల్ బ్రో. ఇప్పుడు నేను మీకు ఇక్కడ పక్కన ఒక వీడియో అనేది ఇస్తున్నా గదా! ఈ వీడియో పైన క్లిక్ జేయండి. ఈ వీడియోలో నేను మీకు గ్రో యాప్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలో మొత్తం ఇదే విధంగా ప్రాక్టికల్‌గా చూపిచ్చిన. ఆ వీడియో గూడా చూడండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.